సేమియా ఐస్ క్రీమ్ ఇది తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరి చిన్నప్పటి జీవితంలో అయితే ఇది ఒక మెమొరీ లాంటిదన్నమాట. చిన్నప్పుడు మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్‌తోనే ఇలాంటి ఐస్ క్రీమ్‌లయితే తినేవాళ్ళం కదా! ఇప్పుడు 20 రూపీస్ పెట్టినా కూడా మనకి ఇలాంటి ఈ టేస్ట్‌తో ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే ఏవి ఉండవు. ఎందుకనంటే చైల్డ్‌హుడ్ మెమొరీనే. మళ్ళీ ఇది ఎక్కడైనా దొరుకుతుందా ఈ సేమియా అనంటే అది కూడా లేదు. మనమే ప్రిపేర్ చేసుకొని తినాల్సి వస్తుంది. నా చిన్నప్పుడు స్కూల్‌లో అయితే ఒక తాతయ్య వచ్చేవారు. సైకిల్ పైన బాక్స్ వెనకాల ఐస్ క్రీమ్ బాక్స్ పెట్టుకొని ఒక తాతయ్య వచ్చేవాళ్ళు. ఆ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఈ సేమియా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తినేవాళ్ళం మేమైతే స్కూల్ టైంలో. మళ్ళీ మమ్మీకి తెలియకుండా మొక్కజొన్నలు మీకు తెలిసే ఉంటుంది కంకులండి. ఆ మొక్కజొన్నలు కూడా ఇస్తే ఇలాంటివి ఇచ్చేవారన్నమాట. మేము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళకు ఇలా మొక్కజొన్నలు ఉంటే ఆ మొక్కజొన్నలో ఒక గ్లాస్ 2 గ్లాసులు అట్లా ఇస్తే ఒక్క ఐస్ క్రీమ్ ఇచ్చేవాడనమాట. అది అయితే చాలా గుర్తుంది నాకు. ఇప్పుడైతే మేము తిందామన్నా కూడా ఇలాంటివి దొరకవు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా అనంటే గ్యాస్ పెట్టేసి దానిపైన ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి. ఒక గ్లాస్ పాలు, చిన్న గ్లాస్ పాలు, అదే గ్లాస్తోని వాటర్ అయితే తీసుకోండి. అందులోకి సరిపడా మన టేస్ట్‌కి సరిపడా అయితే షుగర్ వేసుకోవాలి. షుగరు, ఇలాచీ ఉంటే ఇలాచీ వేసుకోండి. అది మీ ఆప్షనల్, లేదనంటే లేదు. పక్కన అదే కప్పుతో అదే చిన్న గ్లాస్‌తో సేమియా అయితే తీసుకొని దాన్ని మామూలుగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా! అలా కాకుండా కొంచెం రోస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలన్నీ మరుగుతున్నప్పుడు ఇలా మరిగించుకోవాలి. పాలు కూడా పచ్చివాసన రాకూడదు. అలా అయితేనే ఐస్ క్రీమ్ బాగుంటుంది తినడానికి కూడా. ఇలా పాలు మరుగుతున్నప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. నేను హైగా పెట్టుకొని వేసేసరికి పొంగిపోయిందనమాట. సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న సేమియానంతటిని ఆ పాలల్లో వేసేయాలి. పాలల్లో వేసి ఉడకనివ్వాలన్నమాట. సేమియా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సింపుల్ వేలోనే ఇలా సేమియా అంతా బాయిల్ అయిపోయి దగ్గరికి వస్తుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనిచ్చిన తర్వాత నేనైతే ఈ మౌల్డ్స్ మీషోలో తీసుకున్నాను. మీకు సజ్జా సీడ్స్ వేసుకోవాలని అనుకుంటే ఒక 20 మినిట్స్ వాటిని సోక్ చేసుకోండి. లేదనంటే అవసరం లేదు. నేను మా వారికి, నాకు, మా ఇద్దరికి సజ్జా సీడ్స్ తోటి వేశాను. పాపకి మాత్రం సేమియాతోనే చేశాననమాట. ఈ సజ్జా సీడ్స్ వేశారు, మరి సేమియా వేయొచ్చా వేయకూడదా అని అనుకుంటారేమో. పర్లేదండి, వేసుకోవచ్చు. ఐస్ క్రీమే కదా, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత పాలని అంటే సేమియాని ఇప్పుడు గరిటెతో ఈ మౌల్డ్స్లో మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకొని ఒక 8 అవర్స్ లేదనంటే 24 అవర్స్ అయినా పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 8 అవర్స్ అయినా 24 అవర్స్ అయినా పర్లేదు, మంచిగా వస్తుంది. ఇంకా 24 అవర్స్ అయితే ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు రెడీ. తీసుకువెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. 24 అవర్స్ తర్వాత తీసి చూస్తే మాత్రం అబ్బబ్బా భలే పర్ఫెక్ట్గా వచ్చింది.